శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం 29వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో అనంతుడను నేనే అగుచున్నాను, జల జంతువులలో నేను వరుణుడను, పితృదేవతలలో నేను అర్యముడను అగుచున్నాను, నేను ప్రాణులను శిక్షించు వారిలో యముడను. ఇప్పుడు నేను చెప్పినారు కదా, వాసుకి నేనే చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ నాగునుడు నేనే అంటున్నారు స్వామి, వేరు వేరు. అది వేరే, ఇది వేరే. రెండు సర్పమే కదా, రెండు సర్పాలే. దానికి సర్పములు ఏంటంటే భూమిపైన ప్రాకులాడే సర్పాలు కొన్ని, నీళ్ళల్లో ఉండే సర్పాలు కొన్ని. ఇప్పుడు భూమిపైన తిరిగే సర్పాలు నీళ్ళల్లో ఉండలేవు, కొన్ని నీళ్ళల్లో ఉండే సర్పాలు భూమిపైన ఉండలేవు. ఉన్నాయి అట్లాంటివి, ఏమైనా తెలుసా? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదేది కాళీయమర్దనం, ఆ కాళీయుణ్ణి మదం అణిచినాడుగా. కాళీయుడు ఎక్కడున్నాడు? జలములలో కదా ఉన్నాడు కాళీయుడు. ఆ కాళీయుడు నీటి కొలను, నీటి చెరువు అదేదో ఉంటే దానిలో దాగి ఉన్నాడు. వాటికి ఆ జలమంతా కూడా విషపూరితమై ఉంది ఆ కాళీయుడు ఉన్న కారణం చేత. కాబట్టి నీళ్లలో ఉన్నటువంటి పాములు కొన్ని, నేలపైన ప్రాకులాడేటువంటి పాములు కొన్ని. నేలపైన ప్రాకులాడే పాములలో వాసుకి అనేటువంటి స్వరూపం నేను అని చెప్పాడు భగవంతుడు. నీళ్ళల్లో చెట్లలో ఉండేటివే నీకు నేలపైన తిరిగేటి వాటివి, అవన్నిటికీ అదొక జాతి. నీళ్ళల్లో ఉండేటువంటివి ఒక జాతి. కాబట్టి అనంతశ్చాస్మి నాగానాం అని అన్నప్పుడు నీళ్ళల్లో ఉండేటువంటి ఆ నాగులలో అనంతుడనేటువంటి నాగుడు నేను అని చెప్పాడు. అనేక తలలు గల సర్పములలో అనంతుడు నా రూపుడు. ఇచ్చట శ్రీధరాచార్యుల వారు విషరహితమైన సర్పములలో అని వ్యాఖ్యానించిరి. ఆదిశేషుడు సహస్ర శిరస్సులు కలవాడొకటచే నాగవిశేషములలో చేరును, అందువలన గొప్పవాడు అగును. జలజంతువులలో అక్కడికి వచ్చిందనమాట. అదే విష సర్పాలు కొన్ని, విషము కాని సర్పాలు కొన్ని. విష సర్పాలు అనేటప్పటికీ దాంట్లో నాగులు, ఇప్పుడు ఇక్కడ నాగులు ఉన్నాయి, అందులో ఏమో వాసుకి, సర్పాణామస్మి వాసుకి. అక్కడ సర్పములు, ఇక్కడ నాగులు. సర్పముల కేటగిరీ వేరే, నాగుల కేటగిరీ వేరే. దీంట్లో అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. విషరహితమైన సర్పములు, విషము కలిగిన సర్పములు అని రెండు రకాలుగా తీసుకున్నప్పుడు దాంట్లో
అనంతుడనేటువంటి స్వరూపము నేను అని భగవంతుడు చెప్పాడు. వరుణో యాదసామహం, వరుణో యాదసామహం. వరుణుడు జల జంతువులలో వరుణుడు గొప్పవాడు. వరుణుడు నీటిలో ఉండుటచే జలజంతువగును. అట్టి వరుణుడు నా రూపుడు. మరియు ఈ వరుణుడు ఉదకాభిమాని. దేవతలకు గంగాకృష్ణాదులకు ప్రభువు, నదీపతియగు సముద్రునకు ప్రభువైన వరుణుడు గంగాకృష్ణ యమునాది నదులకు కూడా ప్రభువగును. కానీ మూలమునందలి యాద శబ్దము మత్స్యాది జలజంతువులను చెప్పును గాని దేవజాతిలో చేరిన వరుణుడని చెప్పదు. అయినను లక్షణచే జలములో ఉన్న ప్రాణులను చెప్పునని గ్రహించవలెను. శంకరాచార్య స్వామి వారు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. వరుణో యాదసామహం. జలజంతువులలో పాములలో ఒక రకమైన విషము లేని పాములలో నేను పాములకు రాజు అనంతుడను అగుచున్నాను. జలజంతువులలో నేను గంగాకృష్ణ మొదలగు నీటి అధిష్టాన దేవతలకు రాజగు వరుణుడును. మామూలుగా సంధ్యావందనంలో సాయంకాల సంధ్యావందన ఉపస్థాన మంత్రం ఉంది. ఉపస్థాన మంత్రంలో సూర్య భగవానుని నమస్కారం చేస్తూ ఇమం మే వరుణ శృధేహవ మధ్యా చమృడయత్వామపశురాచకే తత్వాయామి బ్రాహ్మణ వందమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణో భో యదుస్యగం అనేసి మంత్రం వస్తుంది. వరుణ రూపంగా సాయంకాలము సూర్యభగవానుని ప్రార్థన. ఇమం మే వరుణ శృధీహవ మధ్యా చమృడయ త్వామవశ్యురాచకే తత్వాయామి బ్రాహ్మణ బంధమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణో ఇందు రావట్లే మళ్ళా సమానాయు ప్రమోషీః యచ్చిదితే విశో యదా ప్రదేవ వరుణవ్రతం. ఇది మంత్రం విశ్వామిత్ర మహర్షుల వారి కాలంలో ఒక రాజున్నాడు. ఆ రాజుకి సంతానము లేదు. రాజుకి సంతానం లేదు. సంతానం కలుగుట కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు సంతానం కలుగుటలేదు. అప్పుడు గురువులను పిలిచి గురువులను అడిగినాడు సంతాన ప్రాప్తి కలిగేది ఎట్లా. ఆ సంతాన ప్రాప్తి కలిగేదానికి గాను వాళ్ళు ఒక యాగమును చెప్పినారు. ఆ యాగములో ఒక యువకుడిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. యువకుడిని బలి చేస్తే ఈయనకు సంతానం కలుగుతుంది. యాగం చేయాలి. యాగమైన తర్వాత యాగ పశువుగా ఈ యువకుణ్ణి బలి ఇవ్వాలి. దానికోసంగా ఏం చేశాడంటే ఆ రాజు ప్రకటించినాడు, ఎవరైనా సరే యువకుడైనటువంటి వాడు ఈ విధంగా యాగ పశువుగా వస్తే వాళ్లకు కావాల్సినటువంటి ధనమును నేను ఇస్తాను అని ప్రకటించినారు. ఎవరు వస్తారు? ఎవడైనా చూసి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడతాడా చెప్పండి? ఎవడు ఇష్టపడుట లేదు. ఆ సమయంలో ఈ సైన్యము ప్రతి గ్రామానికి వెళ్ళడము, విచారించడం.
వెళ్ళడం, విచారించడం. ఇట్లా విచారిస్తూ పోతూ ఉంటే ఒకానొక గ్రామంలో బీద బ్రాహ్మణ కుటుంబం ఒకటి ఉంది. పాపం వాళ్ళు జీవించడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అప్పుడు ఈ విషయం ఆ బ్రాహ్మణునికి తెలిసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇంట్లో ఆయనకు చెప్తున్నాడు. ఇంట్లో భార్యను పిలిచి, పిల్లలు ముగ్గురు పిల్లలు, భార్య. ఆ ముగ్గురు పిల్లలను, భార్యను పిలిచి కూర్చోబెట్టి, ఈ విధంగా మనకు ఒక అవకాశం వచ్చింది, యాగ పశువుగా నేను వెళుతాను, నా వలన మీరన్నా సుఖంగా జీవనము కొనసాగించండి అని చెప్తాడు. అప్పుడు భార్య అంటది, చూడండి, ఇంటికి పెద్ద దిక్కు మీరు, ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి మీరు వెళ్ళిపోతే ఈ ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది? నేను వెళుతా యాగపశువుగా, మీరు ఇంకొక వివాహం చేసుకుని పిల్లల్ని కూడా ఆమెతో మీరు మన యొక్క వంశాన్ని నిలబెట్టండి అని అంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే పెద్ద కొడుకు అంటాడు, నేను మీకు కుమారుడుగా పుట్టినాను, మీ యొక్క సేవను నేను ఎలా చేయగలను? ఈ అవకాశం నాకు ఇప్పించండి, నేను పోతాను అని అంటాడు. అప్పుడు ఈ తల్లి తండ్రిగా ఉండేవాళ్ళు అంటారు, నాయనా నువ్వు పెద్ద కొడుకు, తలకొరువు పెట్టేదానికి నువ్వు ఉండాలి నాయనా, నువ్వు పోతే ఎట్లా అని పెద్ద కొడుకుని అంటారు. సరే, చిన్నోడు అంటాడు, నాన్నగారు నేను వెళ్తాను, నేను చిన్నోడిని, ఏమైనా పర్లేదు, మీకు ఇంకో సంతానం కలుగుతుంది, నేను వెళ్తాను, ఏం ప్రాబ్లం లేదు, నాకేం సమస్య లేదని అంటాడు. అప్పుడు తల్లి అంటది, తలకొరువు పెట్టాల్సిన వాడినైనా నువ్వు పోతే ఎట్లాగా అని అంటది. అంటే ఇప్పుడు పెద్ద కొడుకేమో తండ్రికి తలకొరువు పెట్టాలని అన్నాడు, చిన్న కొడుకేమో తల్లి తలకొరువు పెట్టాలనింది. ఇప్పుడు వాళ్ళిద్దరు పేరు, ఇంక మిగిలింది ఎవరు? నడిపోడు మిగిలాడు. నడిపోడు అంటాడు, నాయనా పెద్దోడేమో తండ్రికి సంబంధం అయిపోయాయి, చిన్నోడేమో తల్లికి సంబంధమయ్యా, మధ్యలో ఉండేవాడిని నేను తలకొరువు పెట్టేదానికి పనికిరాను, దేనికి పనికిరాను. సరే, ఈ విధంగానైనా నేను పనికొస్తాను, నేను పనికొస్తాను అని చెప్పి ఏం చేస్తాడంటే, నేను వెళుతాను యాగ పశువుగా, మీరు సుఖంగా ఉండండి అని చెప్పి, నేను యాగ పశువుగా వెళ్తున్నానండి అని చెప్పి వాళ్ళకు చెప్పి, ఈ తల్లిదండ్రులకు ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీపించి ఇతను ఆ సైనికులతో పాటుగా పోతాడు. ఎక్కడికి? ఆ యాగమునకు వెళుతాడు. ఆ యాగమునకు వెళితే పాపం భయం కదా, ఎవరికైనా చిన్నపిల్ల వాళ్ళని కావచ్చు, పెద్దోళ్ళైనా కావచ్చు, చెప్పేదైతే చెప్పేశాడు, ఏమని, నేను యాగ పశువుగా వెళ్తానని చెప్పాడు, అంత బాగానే ఉంది, వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒకానొక ప్రదేశంలో వీళ్ళు నడిచిపోయే సందర్భంలో ఒక ఆశ్రమం వచ్చింది. ఆ ఆశ్రమంలో ఆ రోజు తలదాచుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున్నే బయలుదేరుతారు. అదే ఆశ్రమానికి విశ్వామిత్ర మహర్షుల వారిని కూడా ఆహ్వానించి ఉండినారు, ఏదో యజ్ఞం కోసమేమో. అప్పుడు ఈ పిల్లవాడు విశ్వామిత్ర మహర్షుల వారు అక్కడ ఉన్నారని తెలుసుకుని, ఎవ్వరూ చూడని సందర్భంలో విశ్వామిత్ర మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి,
నన్ను రక్షించండి మహానుభావ అని చెప్పి ప్రార్థించినాడు. విశ్వామిత్ర మహర్షుల వారు చూచాడు. నాయనా, ఏమి నీ సమస్య అని అడిగినాడు. అప్పుడు చెప్పాడు, ఈ విధంగా నేను యాగపశువుగా వెళ్ళాల్సింది స్వామి, నా జీవితం దాంతో కడతెరిపోతుంది, ఇప్పుడు నాకు ఎలాగా అని చెప్పి అడిగాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షుల వారు ఏం చేశారంటే, తన కొడుకులు ఉన్నారు, తన కొడుకుల్ని పిలిచినాడు. పిలిచి ఇతనికి బదులుగా మీరెవరైనా వెళ్ళండి, యాగపశువుగా వెళ్ళండి అన్నారు. పెద్ద కొడుకు నుంచి మొదలుపెట్టి పిలిస్తే ఒక్కడు కూడా పోనంటాడు. అందరూ ఎవరు పోనంటారు. సరే, వాళ్ళను ఏదో విశ్వామిత్రుల మహర్షి గారు వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఈ పిల్లవాడు తనను ఆశ్రయించినాడు కదా, కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే తన తపశ్శక్తి చేత గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షుల వారు, అటువంటి మహర్షుల వారు ఇప్పుడు ఏం చేస్తారంటే సాయంకాలము ఉపస్థాన మంత్రంగా ఇప్పుడుండేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని ఈ పిల్లవాడికి చెప్తాడు. ఈ పిల్లవాడికి ఆ మంత్రాన్ని చెప్పి, నాయన, యాగపశువుగా నిన్ను బలిచ్చే సందర్భంలో, యాగపశువుగా నిన్ను బలిస్తారు కదా, బలిచ్చే సందర్భంలో నువ్వు ఈ మంత్రమును చెప్పుము. ఇమం మే వరుణశ్రుధీహవ మధ్యాచం మృడయత్వామవశురాచకే తత్వాయామి బ్రాహ్మణ వందమానస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడమానో వరుణ్య భోద్యో శర్వం సమానాయు ప్రమోషీ యచ్చిద్దితే విషో యదా ప్రదేవ వరుణం వృతకం. ఈ మంత్రాన్ని నువ్వు అక్కడ చెప్పుము అని చెప్తాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఆ మంత్రాన్ని నేర్చుకుని ఆ సైన్యంతో పాటుగా వెళ్తాడు. వెళ్ళి యాగం జరుగుతుంది. యాగంలో చివరిలో యాగాశ్వాన్ని ఆ బలిచ్చే సందర్భంలో ఇతన్ను బలిస్తారు. బలిచ్చే సందర్భంలో వాళ్ళను ఉండమని చెప్పి ఈ మంత్రాన్ని ఈయన పఠిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇమం మే వరుణ శృధీహవ మధ్యాచం మృడయ అనుంది చూడండి. అక్కడ ఆ మంత్రంలో వరుణ శబ్దం అనేది ప్రయోగించబడింది. ఆ వరుణ శబ్దం అనేటువంటిది ఉంది చూడండి. ఆ వరుణ శబ్దం ఎవరిని చెప్తున్నాడంటే సూర్యభగవాను ప్రార్థిస్తూ చెప్తున్నాడు. సూర్యభగవానుడు సకల సృష్టిని సంరక్షించే రూపంగా ఉంటూ ఆ సకల సృష్టి నిలబడాలనంటే జీవ స్వరూపాన్ని కలిగించేటువంటి ఫల పుష్పాదులు, వీళ్ళందరికీ కావలసినటువంటి ఓషధులు ఇవన్నీ కూడా లభించుట కొరకు వర్షం అనేటువంటిది కావాల్సి ఉంటుంది. ఆ వర్షం రావాలనంటే సూర్యభగవాను యొక్క వేడి చేత ఆ నీటిని గ్రహించి ఆ కిరణముల చేత నీటిని గ్రహించి అవి మేఘముల రూపంగా నిలబడి ఎక్కడ ఇవ్వాలనో అటుకు వచ్చేటట్లుగా చేసి అక్కడ మళ్ళీ సూర్యభగవాను యొక్క తాపము చేత చల్లని వాతావరణం వచ్చేటట్లుగా చేసి అవి అక్కడ వర్షించేటట్లుగా చేస్తాడు. ఇదంతా సూర్యభగవాను యొక్క ప్రభావం. కాబట్టి వరుణ రూపంగా ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ ఆ వరుణుణ్ణి కూడా ఇక్కడ సూర్యభగవాను యొక్క ఆధారము చేతనే వరుణుడు కూడా అక్కడ నిలబడి ఉన్నాడని, ఆ వరుణ స్వరూపంగా ఉండేటువంటిది భగవంతుని యొక్క ప్రభావం చేత జరుగుచున్నదని, ఆ వరుణ స్వరూపమే జలరూపంగా ఉండి ఆ జలరూపంగా ఈ సకల సృష్టిని కాపాడుచున్నదని అక్కడ ఆ మంత్రం యొక్క అర్థం. కాబట్టి సాయంకాల ఉపస్థాన ప్రార్థన యందు సూర్యభగవాను నిలబడి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో వరుణుని రూపంగా ఉన్నటువంటిది సాక్షాత్తు నువ్వే అని సూర్యభగవాను అంటే సూర్య తేజస్, సూర్యుని యందున్నటువంటి తేజస్సును ప్రార్థన చేస్తాం.
ఆ తేజోరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుడే ఈ వరుణుణ్ణి సకల సృష్టికి పంపి వాళ్ళందరినీ కూడా కాపాడుచున్నది అని అక్కడ అర్థం. అంటే ఆ వరుణుడు రూపంగా ఉన్నటువంటిది భగవంతుని యొక్క స్వరూపం అని ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు వరుణో యాదసామహం. యాదసామహం అనంటే జల జంతువులు, జలమునందుండేటువంటి జీవరాశులు ఎన్ని ఉన్నాయి? ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకు ఆధారమైనటువంటి జలం ఉన్నదే, ఆ జలం అనేటువంటిది వరుణుని యొక్క స్వరూపమే. అది వరుణుడు అంటే నిన్నే చెప్పుకున్నాం అనుకుంటాను, ఆ కిరీటం పెట్టుకొని నల్లగా ఉంటాడని, ఆయన శరీరం అంతా చాలా పెద్ద ఇదిగా ఉంటుందని సినిమాల్లో చూపించినట్లుగా అట్లంతా ఏమీ లేదు. భగవంతుని యొక్క ప్రభావమే జలముల రూపంగా ఉండేటువంటి దేవతకి వరుణ స్వరూపం అని పేరు. అందుకని ఆ వరుణుడిగా ఉండేది నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఈ జలరాశులు ఉన్న చూడండి, జలరాశుల్లో ఇంకా మళ్ళీ ఒకటి వస్తుంది, జిషాన మకరశ్చాస్మిన్, ఇంకొకటి వస్తుంది అక్కడ. ఇక్కడ తర్వాత శ్లోకంలో 31వ శ్లోకంలో వస్తుంది అది కూడా. అది మళ్ళీ వచ్చినప్పుడు దాంట్లో చెప్తాం. ఇక్కడ జలస్వరూపాన్ని గురించి చెప్తూ ఇక్కడ వరుణుడుగా ఉన్నది నేనే అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత పితॄణాం అర్యమాచాస్మి. అర్యముడునంటే పితృదేవతలు. పితృదేవతలుగా ఉండేటువంటి వాళ్ళు. దీని గురించి శాస్త్రంలో చాలా ఎక్కువ వివరంగా పితృదేవతల గురించి వర్ణించడం జరిగింది. అంటే ఇప్పుడు పితృదేవతలుగా ఉండేటువంటి ఒక లోకం ఒకటి ఉంది, పితృలోకం అని. పితృలోకంలో పితృదేవతలు ఉంటారు. ఆ పితృదేవతల యొక్క ప్రభావం ఏమిటంటే, మామూలుగా మనకు దేవతలు పుట్టుకతోనే దేవతలుగా పుట్టేవాళ్ళు కొంతమంది. తర్వాత పుణ్య ప్రభావము చేత దేవతలుగా అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు పుట్టుకతోనే కొంతమంది దేవతలు. ఇంకొంతమంది ఏమిటి, పుణ్యం చేసుకుని ఆ పుణ్య ప్రభావం చేత దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు వీళ్ళందరూ పుణ్యం చేసుకొని పోయి ఉంటారు చూడండి, వాళ్ళు ఉండేటువంటి లోకము పితృలోకం అని పేరు. ఆ పితృలోకంలో ఈ పితృదేవతలందరూ కూడా అక్కడ ఉంటారు అని శాస్త్రం. ఆ పితృదేవతలుగా ఉండేటువంటి వాళ్ళందరికీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తర్పణాలు విడిచిపెట్టాలి. తర్పణాలు, పిండ ప్రదానము ఇవన్నీ చేయాలి. అందుకని సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ పితృదేవతలకు అధినాయకుడు ఒకడు ఉంటాడు. దేవతలందరికీ కూడా దేవేంద్రుడు అక్కడ నాయకుడు. అలాగే పితృదేవత లోకంలో పితృదేవతలందరికీ కూడా నాయకుడిగా ఉండేటువంటి వాడు అర్యముడు. వారి పేరు అర్యముడు. కొంతమందికి ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ తర్పణాలు అవి విడిచిపెట్టే సందర్భంలో వీళ్లకు ఉండేటువంటి గోత్రనామాలు ఇవన్నీ కూడా కొంతమందికి తెలియకుండా ఉంటాయి. ఈ గోత్రనామాలు ఇవన్నీ తెలియకుండా ఉన్నప్పుడు అర్యముని పేరు చెప్పి విడిచిపెడితే అవి వాళ్ళకు సంబంధించిన వాళ్లకు చేరుతాయని అర్యముని పేరు చెప్పి విడిచిపెడతారు. కాబట్టి ఆ అర్యముడుగా ఉండేటువంటిది నేనే అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. తర్వాత యమ సంయమతామహం. యముడు సంయమతాం అనంటే సంయమనం కుర్వతామహం. శిక్ష వేయు వారిలో నేను యముడను. శిక్ష వేయువాడు అంటే దండనార్హత కలిగినటువంటి వాడు యమధర్మరాజు. ఈ యమధర్మరాజు
మనకు కఠోపనిషత్తులో యమధర్మరాజు గారే గురువు. అందుకని యమధర్మరాజు గారంటే అందరూ భయపడతారు. మామూలుగా యమధర్మరాజు అంటే దక్షిణ దిక్కు చూసేట్లుగా ఎవరైనా పడుకుంటారా? ఉత్తరం తలపెట్టి ఎవరైనా పడుకుంటారా? లేదు సార్. పడుకోరు. ఎందుకు ఉత్తరం తల దిక్కు పెట్టు పడుకోరు? లేస్తూనే దక్షిణాన్ని చూస్తాము. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ఆ దర్శనం కాదు, నిద్రలేస్తూనే పెట్టాము. దక్షిణం చూస్తే యమధర్మరాజు, యమధర్మరాజు కనిపిస్తే ఏమి? మరణం అని. మరణం అని. అంటే మరణం అంటే భయం. యమధర్మరాజు గారంటేనే మరణం తీసుకుపోతాడండి. ఇప్పుడు యమధర్మరాజు గారిని ఒకే రూపంగా ఎందుకు చూస్తారు? అలా ఎందుకు చూస్తారంటే మనకు అది ఫిక్స్ అయిపోయింది. యమధర్మరాజు గారంటే మరణం విధించేటువంటి వాడు, ఇట్లాంటి వాడు అనేటువంటి దృఢమైపోయింది. కానీ కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు చాలా స్పష్టంగా చెప్తారు. యమధర్మరాజు గారిని నచికేతుడు అడుగుతాడు. ఏమడుగుతాడంటే, ఇంత జ్ఞాన సంపన్నుడు కదా నువ్వు, ఇంత జ్ఞాన సంపన్నుడవైనటువంటి నీవు బ్రహ్మజ్ఞానం కలిగితే మోక్షమని అంటారు కదా, మరి మోక్షమని చెప్పేటప్పుడు నువ్వేమో నాకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశిస్తున్నావు, మరి మీరెందుకు ఇలా ఉన్నారే అని నచికేతుడు అడుగుతాడు. దానికి చెప్తాడు యమధర్మరాజు గారు, బ్రహ్మజ్ఞానము కలుగక పూర్వము వీరు యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ చేసి వారి మనస్సులో ఒక సంకల్పం చేసుకుని ఉన్నాడు. ఏమిటి ఆ సంకల్పం అంటే, దేవతా రూపంగా నేను ఉండాలి అనేటువంటి సంకల్పం చేసుకుని ఉన్నారు. ఆ సంకల్పం చేసుకొని ఉండే దాని యొక్క ప్రభావము ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మజ్ఞానము కలిగిన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఏది? ఈ వాసనా ప్రభావం. ఈ దేవతా రూపంగా పొందాలి అనేటువంటి వాసనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణం చేత బ్రహ్మజ్ఞానము కలిగిన అది పూర్ణ బ్రహ్మజ్ఞానము అనిపించదు. అందుకనే బ్రహ్మవిదుడని, బ్రహ్మవిద్వరుడని, బ్రహ్మవిద్వరీయుడని, బ్రహ్మవిద్వరిష్ఠుడని 4 రకాల కేటగిరీలు చేశారు. దీంట్లో బ్రహ్మవిదునికేమో బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది, కానీ ఇతను అశుభవాసనలు శుభవాసనలు 2 ఉంటాయి. అశుభ కర్మలు చేస్తూ ఉంటాడు, శుభకర్మలు చేస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానం ఏమో కలిగి ఉంటుంది. అతన్ను బ్రహ్మవిదుడు అని అంటారు. తర్వాత బ్రహ్మవిద్వరుడని 2వ వాడు. అతనికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది, కానీ ఇతను అశుభ కర్మలు చేయడు, శుభకర్మలు మాత్రం చేస్తుంటాడు. తర్వాత బ్రహ్మవిద్వరీయుడు అని 3వ కేటగిరీ. అతనేంటంటే అతను శుభకర్మలు కూడా చేయడు, శుభకర్మలు చేయడు, అశుభకర్మలు చేయడు, కానీ ఎట్లుంటాడంటే ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. అతను బ్రహ్మవిద్వరీయుడు. అతను బ్రహ్మ విచారణ చేస్తూ ఉంటాడు. ఇంకా 4వ కేటగిరీ ఉందే బ్రహ్మవిద్వరిష్ఠుడని. ఆ బ్రహ్మవిద్వరిష్ఠుడుగా ఉండేటువంటి అతను శుభకర్మ లేదు, అశుభకర్మ లేదు, బ్రహ్మ విచారణ కూడా లేదు. అతను కేవలం శరీరం ఉంటుంది. ఆ ప్రారంధము నశించేటంత వరకు ఆయన ఉంటాడు, ఉండి తర్వాత శరీరం పడిపోతుంది ఆటోమేటిక్గా, అంతే. దానిలో ఈ బ్రహ్మవిదుడు అనేటువంటి వీళ్ళందరికీ 4 ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం అయితే సమానమే. కానీ ఈ మొదటలో ఉన్నటువంటి బ్రహ్మవిదుడు అనేటువంటి అతను, ఆ బ్రహ్మవిదుడు అనేటువంటి వాడికి ఈ సంస్కారముల యొక్క వాసన పూర్తిగా నశించలేదు, కానీ బ్రహ్మజ్ఞానం అయితే బాగా దృఢంగా ఉన్నది. అతనికి శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే మోక్షం కలుగుతుందా కలగదా అనేటువంటి ప్రశ్న పైన ఒక చర్చ జరిగింది. దాంట్లో 3 జన్మలను ఎత్తి తర్వాత వీళ్ళు
విముక్తిని పొందుతారని తత్వానుసంధానమునందు ఆచార్యులు వారు చెప్పున్నారు. ఆచార్యులు అంటే శంకరాచార్య స్వామి వారు కాదు. అక్కడ చెప్పినటువంటిది అతనికి ఇంకా వాసన పూర్తిగా పోలేదు. బ్రహ్మజ్ఞానము దృఢమగుట, దృఢాపరోక్ష జ్ఞానం అని ఉన్నది. ఏమి సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అని ఉన్నది. సాక్షాత్ అపరోక్ష జ్ఞానం. సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అనేది ఇక్కడ లేదు. సాక్షాత్ అపరోక్ష జ్ఞానం ఉంటే ఈ వాసనలన్నీ పూర్తిగా పోతాయి. ఒకవేళ వాసనలు ఉన్నా కూడా అది కేవలం అవి ఏంటో జరుగుతూ ఉన్నాయి, అవి జరుగుతూ ఉంటాయి. తను మాత్రం ఊరికే వాటిని చూస్తూ ఉంటాడు, నిమిత్త మాత్రంగా ఉంటాడు. అట్లాంటి మహానుభావుడు మాత్రమే వెంటనే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. కానీ ఇక్కడ ఇతనున్నాడే బ్రహ్మవిధుడు, బ్రహ్మవిధునికి బ్రహ్మజ్ఞానం అయితే ఉంది కానీ ఇతని కర్మంగా పూర్తిగా పోలేదు. అందువలన అతను ఏం చేస్తాడంటే ఆ కర్మలను అనుభవించేదానికి 3 జన్మలు ఎత్తాల్సి వస్తుందని అక్కడ వాళ్ళు చెప్పున్నారు. అది సమంజసముగానే ఉన్నది వాళ్ళు చెప్పినటువంటిది. అందుకనే బ్రహ్మవిధుడు అనే కేటగిరీ. తర్వాత ఉండే కేటగిరీలో అతను పుణ్య సంస్కారాలు మాత్రమే చేస్తుంటాడు, శుభ సంస్కారములు మాత్రమే చేస్తుంటాడు. అశుభ వాసనల జోలికి వెళ్ళడు. కానీ శుభవాసనలు చేస్తున్నాడుగా, శుభకర్మలు చేస్తున్నాడు కదా, శుభకర్మలు చేస్తూ ఉండేదాని చేత కూడా అతను కూడా దాని చేత ఆ చట్టంలో ఉన్నాడు. ఇంకా దాంట్లో నుంచి బయటపడలేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఉన్నప్పటికీ సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అనేది కలగలేదు ఇంకా. అందువలన అతను కూడా దాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఇంకా మూడోవాడు ఉన్నటువంటి వాడు శుభకర్మలు అశుభకర్మలు లేదు, కానీ ప్రార్థన అనుసరించి ఏం జరుగుతూ ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ప్రార్థన అనుసరించి అది జరిగిన వెంటనే అది అయిపోయిన తర్వాతనే ఇతను కూడా శరీరం పడిపోతుంది. అతను ఇంక అక్కడే మోక్షాన్ని పొందిపోతాడు. ఇంకా 4వ కేటగిరీలో ఉన్నాడే అతనికి అసలు లోకమును గురించి చూసే పరిస్థితే ఉండదు. ఎప్పుడూ ఇంకా అతను కళ్ళు మూసేసి ఇంకా జరిగిపోతుంటుంది అంతే. అతని వల్ల లోకానికి ప్రయోజనం లేదు, అతనికి ప్రయోజనం అంటే అతను అలాగా ఉండిపోతాడు, శరీరాన్ని విడిచిపెట్టేసి ఇంకా బ్రాహ్మీ స్థితిలో అలాగే నిలిచిపోతాడు. అతనికి కూడా జన్మ లేదు. ఇప్పుడు 3వ కేటగిరీలో ఉన్నాడే, ఆ 3వ కేటగిరీలో ఉండేటువంటి స్థితిలో ఉన్నాడనమాట ఇప్పుడు యమధర్మరాజు గారు. అలా ఎందుకంటే ఆ వాసనా ప్రభావం అలా ఉండి ఆయనను మళ్ళీ ఈ జన్మ ఎత్తేటట్లుగా నాకు చేసిందని యమధర్మరాజు గారే స్వయంగా కఠోపనిషత్తులో చెప్తాడు. ఇక్కడ యమధర్మరాజు గారిని గురించి ఇక్కడ చెప్తూ మనకేమంటున్నాడు, యమ సంయమతామహం, సంయమనము చేయుట. సంయమనము చేయుట అంటే తన పనిని, ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చుట, తను ఏమి చేయాలనో అది ఖచ్చితంగా చేయుట. మామూలుగా లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మభ్యపెట్టి లోపరుచుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ యమధర్మరాజు గారిని లోపరుచుకొనుట అనేది జరగదు. అయితే ఈ యమధర్మరాజు అనేటువంటి దానిలో ఒకటి ఉంది. ఏమంటే యమ, దాని పేరులోనే ఉంది చూడండి. పేరులోనే ఏముంది? యమ. యమాను తిప్పిస్తే మాయ. మాయను అధిగమించాలంటే ఇక్కడ యమను పట్టుకోవాలి. యమనంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఉన్నాయి చూడండివి. దానిలో యమమును పట్టుకొనుట. ఈ యమమును ఎవడైతే ఆశ్రయిస్తాడో వాని రూట్ మారిపోతుంది. వాడి రూట్ మారిపోయి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళేటువంటి పని లేదు, అదవుతుంది. అంటే యమధర్మరాజు గారి చెంతకు వెళ్ళకుండా ఉండాలంటే యమమును ఆశ్రయించాలి. యమమును ఆశ్రయిస్తే మాయను అధిగమించి బ్రహ్మజ్ఞానమును పొంది మోక్షస్థితిని పొందుతాడు.
ఆ రూపంగా చెప్పి మనకు ఆ, స్వామీజీ ఈ రూపంగా చెప్పారు. యమ యమహ అంటే ఈ యమమును గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆ యమము రూపంగా ఉండేటువంటిది నేనని భగవంతుడు చెప్పాడని ఇక్కడ చెప్పారు. అంతేగాని యమధర్మరాజు గారంటే ఆ, దున్నపోతు ఒకటి ఉంటుంది. ఆ దున్నపోతు మీద కూర్చొని ఆయన స్వారీ చేస్తూ వస్తాడు. ఇటువంటివంతా కూడా ఇక్కడ మనకు చెప్పడం జరగదు. తర్వాత శ్లోకం. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇవంతా ఏంటంటే అండి, భగవంతుని యొక్క విభూతులు. అసలు భగవద్విభూతి కానిదేమిటి? భగవంతుని యొక్క విభూతి కానిదేమిటి చెప్పండి? నువ్వు ఎక్కడ చూసినా ఏమి చూసినా ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క విభూతే. మనము ఆ భగవద్ విభూతిని మనము గుర్తించలేకుండా ఉన్నాం కాబట్టి ఫలానా ఫలానా వాటిల్లో చూడు, ఫలానా వాళ్ళందరూ ఇలా ఉన్నారనంటే అలా ఉండేదానికి కారణము నా తత్వాన్ని వాళ్ళు బాగా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళని నీకు నేను కొంతమందిని చూపిస్తున్నాను, దాన్ని చూసి నేర్చుకో, తెలుసుకో అని ఇక్కడ మనకు చెప్పడం. గుర్తిస్తే సర్వము భగవంతుని యొక్క వైభవమే. పవనః పవతామస్మి. జగత్తును పావనము చేయు నీరు, నిప్పు మున్నగు వానిలో వాయువు గొప్పవాడు. వాయువు ఆకాశమునందంతటను సంచరించును, కాన సర్వవ్యాపి, కావున సర్వపావనుడు. అట్టి వాయువును నేను అని అన్నారు. 30వ శ్లోకం అట్లే ఉంది. 30వ శ్లోకం చెప్పలేదు కదా ఇక్కడ. చెప్పలేదు స్వామి. దాని నుంచి ముందుకు వెళ్ళిపోయినాను. 30వ శ్లోకం అదే నేను చూస్తున్నా ఇక్కడ. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. దితి సంతానములో నేను ప్రహ్లాదుడును అగుచున్నాను. కాలః కలయతామహం. ప్రాణుల ఆయుస్సును గణించు వారిలలో నేను కాలమును అగుచున్నాను. మరియు పశువులలో నేను మృగరాజు సింహమును అగుచున్నాను. తర్వాత పక్షులలో కూడా నేను వినతాపుత్రుడగు గరుత్మంతుడను. దితి యొక్క వంశములో జన్మించిన రాక్షసులలో నేను ప్రహ్లాదుడను అని ప్రసిద్ధి చెందిన దైత్యుడను. దితి అదితి ఇద్దరున్నారు కదండి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, అది దితి అదితి. అది దితి సంతానము రాక్షసులు, అదితి సంతానము దేవతలు. దితికి రాక్షసులు పుట్టినారు. ఎందుకు? ఆమె దితి కాబట్టి. ఇవన్నీ సింబాలిక్ అని చెప్పారన్నమాట. సింబాలిక్ అని అంటే దితి ద్వైతం ఉండేదాన్ని దితి అని అన్నారు. ద్వైతమేదో అది దితి, అద్వైతమేదో అది అదితి. దితి కానిది అదితి. అద్వైత స్వరూపము అది అదితి.
ఈ అద్వైత స్వరూపాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ దైవీ సంపద కలిగిన వాళ్ళు. తర్వాత ద్వైతమును ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షస సంపద కలిగిన వాళ్ళు, రాక్షసీ సంపద. అందుకనే దితికి పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు. చూడండి, ఎప్పుడు ద్వైతం ఎక్కడ ఉందో, ద్వైతం ఉన్న జాగాలో ఎప్పుడు భయం ఉంటుంది. ద్వైతము లేదు అని అనుకోండి, అప్పుడు భయం ఉండదు. ఎందుకంటే మీరు నిద్రలో ఏ రోజైనా బాగా గాఢ నిద్రలో భయపడినారా? లేదు. గాఢ నిద్రలో భయం అనేటువంటిది రాదు. ఎందుకు రాదు గాఢ నిద్రలో భయము? గాఢ నిద్రలో ఉండేది నువ్వు ఒక్కడివే. నువ్వు ఒక్కడివే అంటే నీ నిజస్వరూపం అనేటువంటిది అక్కడ నిలబడిపోయింది. నీ నిజస్వరూపంలో ఉన్నావు కాబట్టి వేరేది రెండవది లేదు. అదే కళలోకి వచ్చేటప్పటికి మళ్ళీ నీకు భయం వస్తుంది. కళ్ళలోకి వచ్చేటప్పుడు భయం వస్తుంది, కానీ గాఢ నిద్రలోకి పోయేటప్పటికీ భయం లేదు. ఎందుకంటే ఉండేది ఒకటే కాబట్టి. కళలోకి వచ్చేటప్పటికి వేరే వాళ్ళు వచ్చేస్తారు. కళలో నేను వేరే వాళ్ళందరూ వచ్చినా, అది నీ మనస్సే ఆరూపంగా కనిపించినా, అక్కడ జరుగుతూ ఉండేది వేరే వాళ్ళు ఉండుట, వాళ్ళ వల్ల నువ్వు భయపడడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ ద్వైతం అనేది ఎక్కడొస్తుందో, ద్వైతం ఉన్నంత వరకు వాడికి భయము పోదు. అందువలన ద్వైతం అనేటువంటిది ఎక్కడ ఉందో వాళ్ళంతా బహిర్ముఖులుగా ఉంటారు. బహిర్ముఖులుగా ఉండేటువంటి వాళ్ళను రాక్షసులను అన్నారు. శాస్త్రం పేరు పెట్టింది. మనకు 5వ అధ్యాయంలో కూడా స్పర్శాన్ కృత్వాన్ బహిః బాహ్యాన్ అని చెప్పింది. బాహ్యంగా ఉండేటువంటి వాటిని బాహ్యంగానే పెట్టు, లోపలికి రానివ్వద్దు. లోపలికి రానియకుండా బయటికి విడిచిపెట్టేస్తే అప్పుడు అతను అంతర్ముఖముగా ప్రయాణం చేస్తున్నటువంటి వాడు అవుతాడు. అలా అంతర్ముఖంగా ప్రయాణం చేసేటువంటి వాడు శాంతిని పొందుతాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని విముక్తిని పొందుతాడు. అలా కాకుండా బాహ్యముఖంగా వెళుతూ ఎంతసేపు అయినా బహిర్ముఖంగా వెళ్ళేటువంటి వాడు ద్వైతం కనిపిస్తూ ఉంటుంది. ద్వైత ప్రభావం చేత ఎంతసేపు భయమే 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 భయం. అందుకని ఈ దితిపుత్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రహ్లాదుడు అంటే దైత్యుల వంశంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు. దితిపుత్రుడు కాదు. దితి యొక్క సంతానంలో ద్వైతుల యొక్క వంశంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు అతని పేరులోనే ఉన్నది హ్లాదము, ప్రహ్లాదము. హ్లాదము అనంటే ఆనందము, ప్రహ్లాదము అనంటే గొప్పదైనటువంటి ఆనందమును పొందువాడు. గొప్పదైన ఆనందం ఏమిటి? స్వరూపానందమే గొప్పదైన ఆనందం. ఆ స్వరూపానందమును ఆయన ఎందుకు పొందినాడు అంటే నారద మహర్షి యొక్క అనుగ్రహం చేత. నారద మహర్షి యొక్క అనుగ్రహం ఎందుకు కలిగింది అంటే ఆయన పూర్వజన్మలో చేసుకునేటువంటి సంస్కారం. ఆ సంస్కారాన్ని అనుసరించి వారి యొక్క భావన ఇలాగ డైవర్షన్ తీసుకుపోయింది. అందువల్ల నారద మహర్షుల వారు కూడా వారి దగ్గరికి రావాల్సి వచ్చింది. కాబట్టి గొప్పదైనటువంటి ఆనందమును పొందినవాడు ద్వైతులలో అంటే రాక్షసులలో, రాక్షస వంశంలో ఈ అద్వైత తత్వస్థితిని పొందినవాడు ఇతను. ఎవరు? ప్రహ్లాదుడు. కాబట్టి ఆ ప్రహ్లాదుడుగా ఉండేటువంటి వాడు నా తత్వాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఆ స్థితిని పొందినాడు. కాబట్టి ఆ స్థితిని పొందినటువంటి ప్రహ్లాదుడు నా స్వరూపమే అయి ఉన్నాడని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కాలః కలయతామహం. ఇప్పుడు ఇది చూడండి, కాలః కలయతామహం, కాలస్వరూపుడను నేను. కలయతాం ప్రాణుల యొక్క ఆయుష్ని
లెక్కించు వారిలో కాలస్వరూపుడును నేను. ఈ కాలము కళా కాష్టాలవా మాత్ర అని కాలమునకు సంబంధించి గణన చేసినప్పుడు ముహూర్తాలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఈ ఈ ఈ ముహూర్తాలన్నీ వీటన్నింటిని తీసుకుంటే ఏమంటే కాలములో శుభకాలమని, శుభకాలము కాని అశుభకాలమని మనలు చూపిస్తున్నారు లేదా? గండకాలం చూపిస్తున్నారు, తర్వాత యమగండం చూపిస్తున్నారు. ఇవన్నీ కాలమునందు నిజముగా ఉన్నవా? కాలమునందు నిజముగా ఉన్నవా? తర్వాత భగవంతుడు కూడా 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః అని చెప్పున్నాడు. అంటే నేను ఇప్పుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః, నేను ఇప్పుడు ఈ లోకాన్నంతటిని కూడా కాలోస్మి లోకక్షయ, లోకమును క్షయము చేసేదానికి కాలస్వరూపుడినై నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని భగవంతుడు చెప్పాడు అక్కడ 11వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు కాలస్వరూపుడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ కొంచెం విచారణ చేయాల్సి ఉంది. ఏమండి, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం ఉన్నాయిగా. ఉన్నాయి. భూతకాలం ఉంది, భవిష్యత్ కాలము ఉంది, ఉంది. వర్తమాన కాలం ఉంది. ఏమండి, ఇప్పుడు మీరు ఏ కాలంలో ఉన్నారు? వర్తమాన కాలంలో ఉన్నాం. వర్తమాన కాలంలో ఉన్నారు. సరే, భూతకాలం ఎప్పుడున్నది? అయిపోయింది భూతకాలం. నిన్నటి రోజు. నిన్నటి రోజు. గతపు సెకండ్. నిన్నటి రోజు ఉందా ఇప్పుడు? లేదు. ఎక్కడుంది ఇప్పుడు అది? లేదు, మన జ్ఞాపకాల్లో, ఆలోచనల్లో. నీ జ్ఞాపకములలో ఉంది. నీ జ్ఞాపకములలో ఉందన్నప్పుడు ఆ జ్ఞాపకం ఎప్పుడుంది? ఇప్పుడే ఉంది. ఇప్పుడుంది. అంటే భూతకాలం ఎప్పుడుంది? ఇప్పుడుంది. ఇప్పుడుంది. ఇప్పుడు భూతకాలం నిన్న లేదు, భూతకాలము కూడా ఇప్పుడే ఉన్నది. భూతకాలం కూడా ఇప్పుడే ఉంది. ఎందుకంటే నీ యొక్క జ్ఞాపకంలో ఉంది కాబట్టి, జ్ఞాపకం వచ్చినప్పుడే నీకు భూతకాలం వస్తుంది. నీకు జ్ఞాపకమే రాకపోతే భూతకాలం లేదు. భూతకాలం ఎక్కడుంది? భూతకాలం లేదు. తర్వాత భవిష్యత్, రేపు. రేపు ఎప్పుడుంది? ఎక్కడుంది? ఇప్పుడే ఉంది. రేపు కూడా ఆలోచనల యందే ఉన్నది. నిజంగా రేపుందా? మీరు ఎప్పుడైనా రేపును చూసినారా? లేదు. 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 మీరు ఊరికే ప్లాన్స్ వేసుకోవచ్చు, వాటన్నింటినీ ఇలా జరగాల అలా జరగాలని అనుకోవచ్చు, అంతే. నీకు రేపు లేదు. ఎందుకంటే ఉన్నది వర్తమాన కాలము మాత్రమే. ఉన్నది వర్తమాన కాలమే. మనల్లో ఒక పెద్ద సాధువు పేరున్నటువంటి అని చెప్పాడు, ఇదంతా చరిత్ర అండి, చరిత్ర రాసినారు. చరిత్ర రాసినటువంటిది ఏదైతే ఉన్నదో అది భూతకాలము లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు అని వాదించినాడు. ఏమండి, నేను ఒకటి అడుగుతా. భూతకాలములో రాముడు రావణుడు ఇద్దరికి మధ్యలో యుద్ధం జరిగింది, రామరావణ సంగ్రామం జరిగింది. ఏమంటే రామరావణ సంగ్రామం జరిగితే మీకు ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇప్పుడు మనం ఉన్నాం కదా, రామరావణ సంగ్రామం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే
నీకు ఏమైనా కించిత్తైన ప్రయోజనం కలుగుతుందా? భూతకాలంలో జరిగింది కదా, ఎప్పుడో జరిగిండేటువంటిది నీకేం ప్రయోజనం జరుగుతుంది చెప్పండి? ఏది మంచి ఏడు చెడు అనేది కాస్త అది అక్కడ ధర్మ అధర్మ విచక్షణ అనేటువంటిది అని చూస్తే అప్పుడు మంచి చెడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది, మన బుద్ధికి పడుతుంది. కానీ ధర్మాధర్మ విచక్షణ అనేటువంటిది మనం వరగబెట్టి మిగిలిన విషయాలు యుద్ధం జరిగింది అనే దాన్ని రామరావణ సంగ్రామం భూతకాలంలో జరిగింది అని భూతకాలాన్ని గురించి తీసుకుంటే ఏమైనా ప్రయోజనం మనకున్నదా? ధర్మము అధర్మాన్ని వరగబెడితే ఏం ప్రయోజనం ఉంది? కించిత్తు కూడా ప్రయోజనం లేదు. అదేవిధంగానే కౌరవులు పాండవులకు సంబంధించిన యుద్ధం కురుక్షేత్రం జరిగింది, భూతకాలంలో జరిగిందిగా. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. అంటే కాలంలో జరిగినవి అని ఏవైతే అంటున్నారో వాటి నుంచి మనకు ఏమీ ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏమైనా ఉందినంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానమును గ్రహించగలిగితే అది మాత్రమే ప్రయోజనం. అది కూడా ఎప్పుడు ప్రయోజనం? ఇప్పుడే ప్రయోజనం. రేపు ప్రయోజనం కాదు. మళ్ళీ మీరు చూసుకోండి. ఏమంటే మోక్షమును పొందుతాను, నేను ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గలోకాన్ని పొందుతాను. ఏమంటే మీరు చెప్పండి, శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకమును పొందుతానని మీరేమైనా చూచినారా? ఎవరైనా చూచినారా? లేదు. ఎవరూ చూడలేదు. కాబట్టి వీడు యొక్క నమ్మకం ఏమిటంటే, యజ్ఞం చేసినాను కాబట్టి ఈ యజ్ఞం వల్ల నాకు స్వర్గలోకం వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు చచ్చిపోతానా స్వర్గలోకానికి పోతానని ఉంటాడు వీడు. ఇది వీడు అనుకోవడం. మీరు ఇంకోటి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే మీరు చాలా స్పష్టంగా ఆలోచన చేసి నేను శాంతిగా ఉండుట ఎట్లు? ఈ శాంతిగా ఉండాలంటే నేను అనవసరమైనటువంటి వాటిని పట్టుకోకుండా వాటన్నింటినీ చిన్నగా చూస్తూ దాని యందు సాక్షిత్వ భావనను వ్యవహారం చేస్తూ నేను సాక్షిగా ఉంటే వాటితో నాకు సంబంధం లేదు, జరగాల్సింది జరుగుతూ పోతుంటుంది. ఇంతకుముందు జరిగినటువంటివి ఎట్లా నాకు సంబంధం లేదు, అవి ఎట్లాగా అయిపోయినాయి, ఇంకా వచ్చేటువంటివి నాకేమీ అవసరం లేదు, నేను సాక్షిగా ఉంటాను అని చెప్పి మీరు ఇప్పటికిప్పుడు సాక్షిత్వ భావనలో అనుకున్నారని అనుకోండి. ఒకవేళ అప్పుడు మీకు భూతకాలంలో జరిగినవి కానీ భవిష్యత్తులో రాబోయేటివి కానీ లేదా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటివి కానీ నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టగలవా? ఏమంటే నా ప్రశ్న అర్థమైందా? అర్థమైంది. పెట్టావు సార్. ఎందుకు పెడతాయి సార్? సార్ సాక్షిత్వ భావనగా ఉన్న వాడికి ఇంకా వేటి దాని మీద ఉన్నది ఒక్కటే, అది కూడా నేనే అని అర్థమైన వాడికి ఇంకా ఏముంటుంది? ఏది ఇబ్బంది పెడుతుంది, ఏది బాధ పెడుతుంది, ఏ కాలం ఉండాలా, ఏది లేదు. నిద్రాయాః లోకవార్తాయాః ఒక్క నిమిషం శాస్త్రవచనం చెప్తాను. నిద్రాయాః లోకవార్తాయాః శబ్దాదేః ఆత్మవిస్మృతేః. ఇప్పుడు అసలు ముందు సాక్షిత్వ భావన అంటే కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.
మీరు గాఢ నిద్రపోతున్నారండి. గాఢ నిద్రపోయేటప్పుడు మీకు ఏమైనా శబ్దాలు వినిపిస్తాయా? వినిపించు. శబ్దాలు వినిపించవు. వేరే వాళ్ళు కొట్టుకుంటున్నారని అనుకోండి, ఆ కొట్టుకుంటూ ఉండేది మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? పెట్టదు. గాఢ నిద్రలో ఉన్నావు. గాఢ నిద్రలో నుంచి లేచిన తర్వాత అప్పుడు నువ్వు చూస్తే ఏంటంటూ జరిగిపోయినాయి అని మళ్ళీ నువ్వు చూస్తావు. అంతేనా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శబ్దములేమైనా, అంటే శబ్దాల వల్ల నిద్ర నుంచి మెలకువ వచ్చేయచ్చు, దానికి నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ నేను ఇక్కడ అడుగుతాను ఏంటంటే, మీరు గాఢ నిద్రలో ఉన్నారు, అవి శబ్దాలేమి నీకు వినిపించటం లేదు. అసలు శబ్దాల గురించే లేదు ఇప్పుడు. ఆ శబ్దాలు ఏమి వినిపించకపోతేనే గాఢ నిద్ర అంటారు దాన్ని. శబ్దాలు వినిపిస్తూ ఉంటే అది గాఢ నిద్ర ఎట్లవుతుంది? కాదు. కాబట్టి గాఢ నిద్ర యందు మీరు శబ్దములను ఏ విధముగా వినుటలేదో, శబ్దములు నిన్ను ఏ విధముగా ఇబ్బందిని పెట్టుటలేదో ఆ విధముగా నిద్రాయా లోకవార్తాయ నువ్వు మేలుకొనే ఉన్నావు, లోకాన్ని చూస్తూ ఉన్నావు. లోకాన్ని చూస్తూ ఉన్నా కూడా ఈ లోకంలో ఉన్న విషయములన్నీ నిన్నెట్లున్నాయంటే, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నీకు విషయాలన్నీ, ఈ శబ్దాలన్నీ ఏవనే మాత్రం వినిపించలేదో ఆ ప్రకారముగా ఇప్పుడు నువ్వు నిద్రలో ఉంటే ఈ నిద్రలో ఉన్నటువంటి వాడి వలె లోకములో ఉండేటువంటి విషయములు నీకేమనే మాత్రం శబ్దాలు నిన్ను ఇబ్బందిని కలిగించుట లేదు. అంటే గాఢ నిద్రలో చెవులు పనిచేయవు స్వామి. మనకు చెవులు పనిచేసినా దాని మీద ధ్యాస ఉండదు. మన దృష్టి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మీకు తెలుసా? జాగ్రత్త అవస్థ అంటే మేల్కొని ఉండే అవస్థ. ఇంద్రియాలు మేల్కొని ఉండే అవస్థ అంటే ఏంటి? ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉండే అవస్థను జాగ్రత్త అవస్థ అంటారు. ఇంద్రియాలన్నీ ఉన్నాయిగా, కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చర్మం ఇవి ఉన్నాయి కదా, ఇవి బహిర్ముఖంగా పనిచేస్తున్నాయి, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే కేవలం మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు పనిచేయవు. ఇప్పుడు ఇంద్రియాలు పనిచేస్తుంది, మనస్సు పనిచేస్తుంది, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే ఇంద్రియములన్నీ మనస్సులోకి, మనస్సు మింగేసి ఉంటుంది. ఇంద్రియాలన్నింటినీ ఏం చేసింది? మనస్సు తనలో అనగబెట్టుకొని మనస్సు మాత్రం మేల్కొని ఉంది. అది స్వప్నావస్థ. సుషుప్తి అవస్థ అంటే ఏమంటే, గాఢ నిద్ర అంటే ఏమంటే మనస్సు కూడా లేదు, ఇప్పుడు మనస్సు కూడా అణిగిపోయింది, మనస్సు కూడా లేదు. ఇప్పుడేంటి? మనస్సులో ఇంద్రియాలు అణిగిపోయినాయి, మనస్సులో ఇంద్రియాలు అణిగిపోయి మనస్సు కూడా ఇప్పుడేమైంది? మనస్సు కూడా అణిగిపోయింది. ఇంకెప్పుడు నీకు నీ కన్నులు ఏం పని చేస్తాయి, నీ చెవులు ఏం పని చేస్తాయి? ఏం పని చేస్తాయి? అది గాఢ నిద్ర. కానీ ఇప్పుడు ఇక్కడ అంటాండేది ఏంటి? నువ్వు గాఢ నిద్రలో ఉన్నట్లుగా మేలుకొని ఉన్నప్పుడు కూడా ఈ ఇంద్రియాలన్నీ ఈ శబ్దాది విషయముల ద్వారా వాటిని గురించి విస్మృతి అంటే అసలు స్మృతే లేదు దాని గురించి, అదొకటి ఉందనేటువంటి భావన కూడా అనిపించట్లేదు. ఎవరికి అనిపిస్తుంది అట్లాగా? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఆత్మానుభూతి కలిగిన వాడికి అనిపిస్తుంది అది. ఆత్మానుభూతి కలిగితే అనిపిస్తుంది అది. మామూలుగా సహజంగా ఉండేటువంటి వాళ్లకు కూడా మిగిలిన విషయాలను గురించి అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది అని అంటారు చూడండి, అప్పుడు వాడు సహజావస్థలో ఉన్నాడు. వాడు
ఆ సహజావస్థలో ఉన్న కారణం చేతనే మిగతా విషయాలను ఏమనే మాత్రం అసలు గుర్తించడం అనేటువంటి పరిస్థితి లేదు. కానీ వీడికి అది తెలియదు. ఏమని? నేను సహజావస్థలో ఉండాలని వాడికి తెలియదు. అందువలన వాడేమనుకుంటాడంటే, బా ఎంతసేపు బా ఏదో చాలా బాగున్నిందే, మళ్ళా పోయింది అదే అనేటువంటి భావన వచ్చేస్తుంది. అందుకే ఆత్మవిచారణ చేస్తే, ఆత్మవిచారణ ద్వారా ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ చూడడం జరుగుతుంది. సరే, దీని గురించి ఈ కాలమును గురించి కొద్దిగా మనం విచారణ చేయాలి. దాన్ని రేపు విచారణ చేద్దాం కొద్దిగా. నిజంగా అయితే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అవన్నీ కూడా ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడే ఈ క్షణంలోనే ఉన్నాయి. ఈ క్షణమే ఉంది, కానీ ఇంతకుముందు జరిగినది లేదు, రేపు జరగబోయేది కూడా లేదు. వర్తమానములో నివసించుట. మనం వర్తమానములో నివసిస్తున్నామా? మీకు ఒక పజిల్ ఇస్తున్నాం ఇక్కడ. రేపటి వరకు మీరు ఆలోచన చేయండి. ఏమిటి? మనం వర్తమానములో జీవిస్తున్నామా? ఏమంటే వర్తమానంలో జీవించట్లేదా మనము? జీవిస్తున్నాం. చాలా సింపుల్గా చెప్పేసినావు. వర్తమానంలో జీవిస్తున్నామా అంటే వర్తమానములో మనము జీవించుట లేదు. ఏమంటే మీరు ఆలోచిస్తున్నారా లేదా? మారిపోతా ఉంటుంది. వర్తమానంలో జీవించటం లేదు. కాలచక్రం చుడతా ఉంది స్వామి. అట్లా కాదు. వర్తమానం అట్లా కాదు. వర్తమానం అంటే ఏమంటే ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నావా నువ్వు? నీ మైండ్ ప్రజెంట్లో ఉందా? లేదు స్వామి, శృతులతోనే బతుకుతూ ఉంటాం అన్నది. రేపటికి ఎలా భవిష్యత్తు, భూతకాలం, భవిష్యత్తు కాలంలోనే బతుకుతూ ఉంటాం. ఎంతసేపు భూతకాలము, భవిష్యత్ కాలము దీంట్లో ఉన్నావు, కానీ వర్తమానంలో ఎవరున్నారు? వర్తమానములో ఎవడు లేడు. వర్తమానములో జీవించేవాడు జ్ఞాని. వర్తమానంలో జీవించేవాడు జ్ఞాని. వర్తమానములో జీవించని వాడు అజ్ఞాని. వర్తమానములో ఉన్నటువంటి వాడికి కాలం లేదు. వర్తమానములో లేనటువంటి వాడికి కాలం ఉంది. అది విషయం. రేపు చెప్పాలనుకున్నది కూడా ఇప్పుడే చెప్పేసినాను. మీరు కొద్దిగా ఆలోచన చెయ్యండి. ఎందుకంటే వర్తమానంలో నేను జీవిస్తున్నానా? మీరు వర్తమానంలో జీవించి చూడండి, శాంతిగా ఉండగలుగుతారు. సరే, రేపు మళ్ళీ దీన్ని మనం కొనసాగిద్దాం. అర్థమవుతుంది కదా అందరికీ కూడా? ఎందుకంటే అర్థం కాకుండా ఉంటే దాన్ని ఇంకొద్దిగా కావాలంటే మళ్ళీ మనం కొద్దిగా అర్థమయ్యేదానికి ఇంకొద్దిగా టైం కలిసి ఉంటే వెచ్చించి మనం నిదానంగా చెప్పుకోవచ్చు. అందుకోసం ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై బోలో గీతా మాతాకి జై బోలో భక్త మండలికి హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం హరి ఓం. ఓం.